కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీని అయితే ఘోర పరాజయం అయితే నిరుద్యోగులు చేసినట్టయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జనార్దన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా వరకు కూడా నిరుద్యోగులంతా ఏకగ్రీవంగా కావచ్చు, మరో రకంగా కూడా కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటూ పెద్ద ఎత్తున కూడా చెప్పారు కదా. మరి దానికి సంబంధించి అనుకున్నట్టే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కూడా ఓడిపోయాడు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? కాంగ్రెస్ ఓడిపోవడం అనేటటువంటిది శుభపరిణామం నిరుద్యోగులకు. ఎందుకంటే కాంగ్రెస్ అనేటటువంటిది కొంతమంది అంటున్నారు ఈ క్యాండిడేట్ని పెడితే గెలుచు, ఆ క్యాండిడేట్ని పెడితే గెలుచు అంటున్నారు. ఒకసారి వ్యతిరేకత వచ్చినప్పుడు ఎంత పెద్ద లీడర్ వచ్చినా గెలవడు. మరి కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. మరి అక్కడ కామారెడ్డి ఓడిపోయిందా లేదా? వెంకటరామరెడ్డి గారి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది కదా. ఇంకెవరో వస్తే అయిపోయేది ఇది అనేది కాదు. వ్యతిరేకత ఉంది, దాన్ని గ్రహించుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో జబ్బలు దరుచుకొని నాకు ఈ క్యాండిడేట్ ఉంటే గెలిచేటోడు, ఆ క్యాండిడేట్ని పెడితే అయ్యేది, రేవంత్ రెడ్డి చెప్తే ఇనలేదు, పలానా ఆయన చెప్తే ఇనలేదు, ఈయన పలానా వర్గం మనిషి, ఇవన్నీ కాదు. మీరు అందరూ కూడా ఏకసూత్రంగా ఒకటే గ్రహించాలి. ఏంటిది అంటే ఆ సూత్రము, మన మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిరుద్యోగులకు సరిగ్గా మనం పనిచేయలేదు అనేటటువంటి గ్రహించుకుంటే మంచిది. అంటే పట్టభద్రులకు సంబంధించి సుమారు 70,000 ఓట్లు పోలైనాయి. మరి వాస్తవంగా నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ అన్నప్పుడు కొన్ని ఓట్లు ఉంటాయి. కొంతమంది అనేటటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. నిరుద్యోగులు భోజనాలు లేకుండా ఉంటున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి తీసుకొని పోయి ఆడ ఉండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు అంటున్నారు కదా, తల్లిదండ్రుల దగ్గర పోయి నీ కొడుకు ఓటు వేయకుంటే మేము మీకు ఇల్లు రాదు, నీ కొడుకు ఓటు వేయకుంటే మీకు రావాల్సినటువంటి రేషన్ కార్డు రాదు, మీకు ఇలాంటి బెనిఫిట్స్ రావు, మేము కాంగ్రెస్ ఇన్ని చేసినాం, మీకు పంట నష్టం ఇవ్వము, ఇన్సూరెన్స్ బీమాలు ఇవ్వము, ఇవన్నీ అధికార పార్టీ ఏ అధికార పార్టీ ఉన్నా చేసే జిమ్మిక్కులు మిమ్మిక్కులు ఇవే. వాటిలో భాగంగానే ఉన్నారు. కానీ ఎంత చేసినా అనేటటువంటి నువ్వు గెలుస్తందుకు వస్తావా లేదనేది ఇంపార్టెంట్. ఆ మార్జినే కదా గెలిపోవటం నిర్ణయించేది. ఇవాళ ఎమ్మెల్యే ఓట్లకు గెలిచినా ఏదైనా కానీ గతంలో కానీ ఒరవరిగినా అయినాయి. నిరుద్యోగులం అందరం చేసినాం కాబట్టి పోయినసారి అంత మార్జిన్స్ వచ్చినాయి. కొంతమంది ఒక వ్యక్తి అంటున్నారు ఇది కాంగ్రెస్ అనేటటువంటిది ఈయన గెలిపించినాం ఆయన గెలిపించినాం అని అంటారు. ఏదంటే ఇది ఒక ఎడ్ల బండి పోతుంటే కుక్క ఎడ్ల బండి కింద ఉండి నేను గుంజుకొని పోతుంటే నేను కింద ఉండి నేనే నడిపించిన అనుకుంటే ఎడ్ల బండి కింద ఉండే కుక్క. అట్లనే అందరూ ఆయన ఈయన అంటున్నారు. వాళ్ళకి గెలిపేయలేదు, కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు ఉండి గెలిపించారు అంటున్నారు. కరెక్టే. మరి ఆయనకు నేను సమాధానం చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళ కరెక్టే. మరి మీరు ఆ మాటలు అన్నప్పుడు మరి మీరు గతంలో ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి మీ కార్యకర్తలే ఉన్నారు కదా, మరి గతంలో ఎందుకు గెలవలేదు ఎమ్మెల్సీలు? మరి గతంలో ఎందుకు గెలవలేదు అని అడుగుతున్నాం. గతంలో మున్సిపాలిటీలో ఎందుకు గెలవలేదు? హైదరాబాద్లో మీ కార్యకర్తలు గెలిపించేటోళ్ళే కదా. మరి మీరు గెలవకనే కదా మరి మీకు ఎన్నికల వేళ మరి మీ కార్యకర్తలు గెలిపిస్తారు అంత నమ్మకం ఉంటే మరి పక్క పార్టీలో నుంచి ఎందుకు గుంజుకున్నారు? మరి పక్క పార్టీలో నుంచి ఇలా నీళ్ళ మొదలాంటి వాళ్ళని ఎందుకు గుంజుకొని ఇలా గాయ కత్తర చేసుకుని నీ పార్టీని? మరి ఇళ్ళనే ఉండేటోళ్ళు మరి ఖచ్చితంగా మీ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉన్నప్పుడు మా కార్యకర్తలు ఉన్నారు, బలంగా ఉన్నారు, వ్యతిరేకత ఉన్నది, మేము చేసినాం కొట్లాని అని ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళందరూ కూడా మరి వేరే పార్టీలకు ఎందుకు వెళ్ళిపోయారు? ఈ పార్టీ రాదు, మళ్ళీ మాకు ఉన్న వేస్ట్ 10 ఏళ్ళు కొట్లాడినాం, మాకు డబ్బులు అయిపోయినాయి, ఇక అయిపోయినాయి, మళ్ళీ గెలిస్తే మాకు కేసీఆర్ ఏదో ఒక నామినేటెడ్ పదవులు ఇస్తారని పోయారు కదా. ఇక్కడ వాస్తవాలు గ్రహించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ పార్టీని గెలిపేయడానికి నిరుద్యోగులు కృషి చేసిర్రు, వీళ్ళకు అందరూ కృషి చేసిర్రు. అందులో మనం ఒక ప్రయారిటీ చేసుకుని వచ్చినప్పుడు నిరుద్యోగుల పాత్ర గణనీయమైనటువంటిది. నిరుద్యోగులు రకరకాలుగా బుద్ధి చెప్పాలని చూసిర్రు. ఈరోజు కూడా మీ కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని చూసిర్రు, బుద్ధి చెప్పిర్రు. ఈ గెలిచేటటువంటి ఎమ్మెల్సీకి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంజిరెడ్డి గారు, మీ మీద చాలా గురుతర బాధ్యత ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీలో మీరు గెలిచా కానీ ఇలా మీరు సంబరపడద్దు. ఈరోజు మీ నెత్తి మీద ఒక ముండ్ల కిరీటం పెట్టుకున్నట్టే. ఖచ్చితంగా ఇది ఒక ముండ్ల కిరీటమే మీరు. ఎందుకంటే ఇవాళ మీరు గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గతంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి ఈ పని పక్కన పెట్టేసి వేరే పనికి పోయిండు. ఏమంటారు అంటే మనకు ఒక మోటు సామెత ఉంటుంది,
మొగన్ వదిలిపెట్టి మిండెనికి సంసారం చేసినట్టు తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి గ్రాడ్యుయేట్ల మీద గెలిచి, గ్రాడ్యుయేట్ ఓట్ల మీద గెలిచి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచి అసలు ఇక్కడ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళ ఉద్యోగాల గురించి, వాళ్ళ నోటిఫికేషన్లో ఉన్న లీగల్ లిటిగేషన్స్ గురించి అన్నిటి గురించి కొట్లాడుతుంటే తీన్మార్ మల్లన్న వీటిని వదిలేసి ఆయన రాజకీయం చేసుకుంటూ కూర్చున్నాడు. బీసీ వాదం అయ్యని మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అయ్యాల నువ్వు బీసీ వాదంతో గెలవలేదు, అయ్యాల నువ్వు కాంగ్రెస్ తోటి కాదు, అలా గ్రాడ్యుయేట్స్ తోటి గెలిచినావు కాబట్టి గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించాలి కదా, ఏ రోజు చేయలేదు. ఈరోజు మళ్ళా అంజిరెడ్డి గారికి కూడా చెప్తున్నాం, ప్రతి పార్టీలో కూడా రాజకీయాలు అనేటటువంటివి ఉంటాయి. మీరు రాజకీయ పార్టీ మీద గెలిచినప్పుడు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు న్యాయం చేయలేదని చెప్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు కూడా మీ వెంట తీన్మార్ మల్లన్న లేడని చెప్తున్నారు. మరి కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీ తరఫున పోట్లాడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? మేము కూడా అదే చెప్తున్నాం, ముందస్తుగా అనుభవంతో చెప్తున్నాము. ఎందుకంటే మరి కొంతమంది అనొచ్చు, ఇప్పుడే గెలిచిండు కదా, ఈయన గురించి మాట్లాడేది ఏంది, ఇంకా ఏం చేసిండు అనొచ్చు. మాకు ఒక అనుభవం, ఒక విద్యార్థికి ఈరోజు ఒక పరీక్ష రాసినాం అనుకో, ఈరోజు చదివినవి రాలేదనుకో, మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పేపర్ రాలేదనుకో, ఆటోమేటిక్గా రేపు ఉన్న పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనుకుంటాం. ఒక గత అనుభవాన్ని ఇచ్చిపోయింది కదా తీన్మార్ మల్లన్న. కాబట్టి ఆయన ఒక పార్టీ నుండి గెలిచిండు కాబట్టి ఆయన రాజకీయం చేసిండు. రాజకీయ పార్టీ నుండి గెలిచిన వాళ్ళు రాజకీయం చేసిర్రు. ఇప్పుడు అంజిరెడ్డి గారు కూడా బీజేపీ నుంచి గెలిచిండు కాబట్టి రేపు ఉండేటటువంటి బీజేపీ రాజకీయంగా ఇక్కడ పుంజుకోవాలంటున్నప్పుడు ఆ రాజకీయాల వైపే చూసి ఆ రాజకీయాలలోనే నిమగ్నమయ్యి ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే గురించో ఎంపీ గురించో ఈ రాజకీయాలలో నిమగ్నమై మా సమస్యలను పక్కన పెట్టొద్దు అంటున్నాం. అంజిరెడ్డి గారికి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా కేసు వేయాలి, నువ్వు కొట్లాడాలి. నువ్వు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నువ్వు అయ్యి ఉండొచ్చు, కాదనట్లేం. ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఉండి కూడా ఓసీలలో మా పక్కన కూర్చొని బీదగా ఉండి మాతో చదువుకునేటటువంటి బిడ్డలకు కూడా రిజర్వేషన్ రావాలని ఈడబ్ల్యూఎస్ని స్వాగతించారు. ఆ రోజు పార్లమెంట్లో కూడా మాయావతి లాంటి వారు ఒక అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు బీద పిల్లలకు ఖచ్చితంగా రావాలని స్వాగతించారు. కానీ ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉన్నది. ఓపెన్ నుంచి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వలేదు. అక్కడ వాళ్ళ రోస్టర్ పాయింట్లు కూడా ముందున్నాయి. ఈ మొన్నటి వరకు ఎస్సీలకు ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్న రోస్టర్ పాయింట్ల కన్నా ముందు ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఎస్టీలకు ఒకటి వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముందే 2 వచ్చినాయి. ఈరోజు వర్గీకరణ వల్ల ఒక గ్రూప్ సిలో ఉన్నటువంటి కులాలకు ఒక్క పోస్ట్ వచ్చే లోపల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 వస్తున్నాయి. ఇవాళ ఏ నోటిఫికేషన్లోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా 20 ఉద్యోగాలు ఉన్నటువంటి దాఖలు ఎక్కడ లేవు. ఏది 5, 10 వరకే ఉంటాయి, మా అంటే 15 ఉంటాయి. 15 ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన కేసు వేయాలి. చట్టం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయించేటట్టు ఉండాలి. ఈ 29 జీవో రద్దు గురించి ప్రభుత్వం కూడా అంటుంది, అన్ని వర్గాలను ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని వర్గాలను ఆదుకునే పార్టీ అని చెప్తున్నారు. ఈ కాంగ్రెస్ అన్ని వర్గాలకు ఆదుకునే పార్టీ అని చెప్తూనే షాట్లతో పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు పెట్టేటటువంటి ఒక సంస్కృతి ఉన్నటువంటిదే కాంగ్రెస్ది. అందరు మా వాళ్ళే అంటారు, అందరు రాగానే అందరు శిఖలు పట్టుకొని అందరి శిఖలకు ముడేసేది కాంగ్రెస్ సంస్కృతి. ఈ సంస్కృతిని విడనాడాలి అంటున్నాం. అందరు మా వాళ్ళని ఆగం చేయకు, నీ వాడు కొందరు వాడైనా అరే వీడు కొందరు వాడికే పని చేస్తారు అనేటి ఒక జాగ్రత్తతోటి ఉంటారు. అందరు నా వాళ్ళని ఆగం చేయకు అని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి. 16,000 ఉద్యోగాలు రెవెన్యూ శాఖలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది, ఏం చెప్పదలుచుకున్నారు విషయం? మేము ఫస్ట్ నుండి చెప్తున్నాము, రెవెన్యూ శాఖలో తప్పుడుగా మీరు ఏదైతే చేసిర్రో, అసలు క్వాలిఫికేషన్ లేని సర్వేయర్ని చేయడము, ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వీఆర్ఓలుగా మళ్ళీ చేయడం, ఇదన్నీ తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలి. అదే చెప్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలి అంజిరెడ్డి గారు. ప్రైవేట్ సెక్టార్లో మరీ ముఖ్యంగా ఈయన ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక కార్పొరేట్ వ్యవస్థ నడిపే దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు. ఆయన ఉన్నటువంటి పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి వారు, ఆయన సంగారెడ్డి ఏరియాలో ఉన్నటువంటి వారు. వారికి వచ్చినటువంటి ఓట్లు కూడా ఆ ఏరియాలో బాగా వచ్చినాయి. ఆయన ఒక బుక్లెట్ కూడా తీసిర్రు, ఆయన విద్యా ఉపాధి ఏ సెక్టార్లో ప్రైవేట్లు ఎట్టున్నాయి, గవర్నమెంట్లు ఎట్టున్నాయి, ఒక్కొక్కరికి సాఫ్ట్వేర్ రంగంలో ఎంతెంత ప్యాకేజీలు ఉన్నాయని ఆయన స్వయంగా నాతో మాట్లాడిండు. వేములవాడకు పోయినప్పుడు ఆయన మేము కూర్చొని ఒక అర్ధగంట సేపు మాట్లాడినాం. ఖచ్చితంగా మేము ఇట్లా చేయబోతున్నాం, నాకొద్దు, దేవుని దయ వల్ల నాకు ఇచ్చిన ఆదాయము, ఆస్తులు, అంతస్తులు చాలా ఉన్నాయి, నేను రాజకీయం చేయను, సేవ చేస్తాన్నాడు. అందుకే అంజిరెడ్డి గారికి చెప్తున్నాం, అంజిరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ మీద కొట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం ఈ అణగారిన వర్గాలకైనా బీద ప్రజలకైనా పల్లెటూర్లలో ఉండేటోనికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు ఇవ్వనుకో
ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాలు రావు అన్న వాస్తవాలు మాట్లాడితే కొంతమందికి రుచించవన్నా. చెప్తున్నాం ఇవాళ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. ఏదైనా నువ్వు కెమిస్ట్రీ చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసో బీఫార్మసీ చేసే పోయినావు అనుకో, మనకి ఇండియాలో R&D లేదు. మనం ఇంటర్మీడియటరీస్ని తీసుకొచ్చుకొని చేయాల్సిందే. బల్క్ ప్రొడక్షనే. పెద్ద పెద్ద ఈక్విప్మెంట్స్ను హ్యాండిల్ చేయడానికి వానికి తెలిసినోడు ఉండాలనుకుంటారు. కీ పొజిషన్లో ఒక రెడ్డినో, ఒక వెలమనో, కమ్మనో, బ్రాహ్మణ్సో ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఇలా సాఫ్ట్వేర్ రంగమైన అదే, ఏ రంగమైన అదే. నువ్వు అమెరికాకైనా పో, అక్కడైనా ఇక్కడ నుంచి ముందు తరాలు పోయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకునేటోళ్ళు కమ్మారెడ్లు వెలమలకే ఇచ్చుకుంటారు. ఈ కుల వ్యవస్థ అనేది కన్నాంతరాలకు దాటిపోయింది. ఇది సత్యము, ఇది కాదంటారు, ఇది వాస్తవం. కాబట్టి ఈ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ ఉందో దాంట్లో కూడా అమలయ్యేటట్టు చూస్తామని కూడా ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పింది, కానీ అటువైపు అడుగులేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థానిక రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిర్రు. మేమేమంటున్నాం, కుల రిజర్వేషన్, సామాజిక రిజర్వేషన్ కాకుండా కనీసం స్థానిక రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ ఎక్కడికన్నా పోరి నార్త్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఈ తెలంగాణోడు మొత్తము వీని రక్తం తారబోసి తెలంగాణ గురించి కొట్లాడి తాతలు ముత్తాతలందరూ సాయుధ పోరాటాలు చేసి ఇవన్నీ చేసేసి వాళ్ళకి అన్నిటికీ తక్కువ ధరలో విద్యుత్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, అన్ని ఇచ్చి ఎవరిని పోతున్నాయి? ఇవన్నీ నార్త్ ఇండియా అని పోతున్నాయి. మేము ఒకటే అంటున్నాం, అంజిరెడ్డి గారు ఇప్పుడు మేము ఇచ్చే స్లోగన్ బీజేపీకి రుచించవచ్చు, రుచించకపోవచ్చు. మార్వాడి వాడు వెళ్ళిపోవాలి, తెలంగాణకి ఉద్యోగాన్ని రావాలి. మార్వాడి హటావో, తెలంగాణ బచావో, అట్లయితేనే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ స్కిల్ లేదా? ఇంకొకటి అడుగుతున్నాం, వాళ్ళు స్కిల్ యూనివర్సిటీ పెట్టిరు, వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్మెంట్ లేదు, ఇంకా ప్రోగ్రామ్ ఏం స్టార్ట్ కాలేదు. మీ గవర్నమెంట్ సెంటర్లో ఉన్నది, చాలా స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని తీసుకొని వచ్చి ఇక్కడ మీరు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ యువతకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి. సాఫ్ట్వేర్కి పైథాన్ అలాంటి వాటిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలా మొత్తం పైథాన్ ఫుల్ స్టాక్ తోటి నడుస్తున్నాయి. ఏదైతే ఇంటర్నేషనల్గా ఈ వాల్యూ ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఉన్నాయి, వీటన్నిటిని మీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి కొలాబరేట్ చేసి యువతను మంచిగా ఉద్యోగాలు వచ్చే వైపు గవర్నమెంట్ సెక్టార్ కుచించుకుపోతుంది. ఇది ఒక ఊపి లాంటిది. అశోక్ నగర్కి వస్తే నిరుద్యోగులు ఆగమైపోతారు. 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు. ఒకటే మేము చేస్తున్న అంజిరెడ్డి గారు, మేము కూడా మొన్న నిరుద్యోగులుగా తిరిగినాం. నార్త్ తెలంగాణలో లైబ్రరీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లా ప్రతి జిల్లాలో లైబ్రరీల గురించి కొట్లాడ్రి. అశోక్ నగర్కి ఏ నిరుద్యోగి కూడా రావద్దు, వచ్చినోడు జీవితాలు ఆగమైనాయి. ఇక్కడ భోజనాలు సరిగ్గా లేవు, ఏయి లేవు, హోటళ్ళల్లో తిని మన ఆరోగ్యాలు ఖరాబ్ కావడమే. డిస్టిక్లలో ఉన్న లైబ్రరీలను స్ట్రెంథెన్ చేయాలి, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎండాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళకు కూలర్లు ఏర్పాటు చేయాలి, ఏసీలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ విధంగా చేయాలి. త్వరలో నిరుద్యోగ భృతి ఏదైతుందో అది కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మొన్న కరీంనగర్ సభలో కూడా చెప్పారు. నిజమే ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం లేదు కాబట్టి అంజిరెడ్డి గారిని అడుగుతున్నాము. ఇంకొక విషయము, రియాజ్ గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. సేజ్ మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా సెస్ అనేటువంటి కలెక్ట్ చేస్తున్నారు. వాటిలలో ఏంటిదంటే కనీసం గవర్నమెంట్ సంస్థ గ్రంథాలయాలకు ఎంత బకాయి ఉందంటే ఈ గవర్నమెంట్ 1600 కోట్ల బకాయి ఉంది. ఈ 1600 కోట్లలో కనీసం 800 కోట్లు ఇచ్చినా లైబ్రరీలు బాగుపడతాయి. లైబ్రరీలలో కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. అశోక్ నగర్లో లైబ్రరీలు, స్టడీ హాళ్ళు మూతపడాలి. డిస్టిక్లలో ఉన్నటువంటివి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి లైబ్రరీలు కిటకిటలు ఆడాలి. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు అనేటటువంటివి మీరు వాళ్ళని వ్యాపారస్తులను బాగుపాటు చేయడమే, వాళ్ళను బలోపేతం చేయడమే. హాస్టల్లో ఒక్కొక్కడు మాకు 29G డబ్బులు ఇవ్వమంటే హాస్టల్లో మా వల్ల ఇప్పుడు మనకి బెనిఫిట్ కదా. ఇలా ఒక్కొక్కరిని హాస్టల్లో ఈరోజు లేక ఇప్పుడు ఈగలు కొట్టుకుంటున్నారు. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తే అందరు చేసుకుంటారు. ఈయనే ఉంది, పక్కనే మయూక్ ఉంది, అక్షర ఉంది, అభిషేక్ ఉంది. ఒక్కొక్కడు కార్పొరేట్ వ్యవస్థ కన్నా ఒక్కొక్క హాస్టల్ మీద 3 లక్షలు 4 లక్షలు ఒక్కడు నిరుద్యోగులు కష్టపడుతున్నాడంటే ఒక్క పైస ఇయ్యాడు. ఈ నిన్న కాక మొన్న ఈ మురికాల పక్కబంటి ఒక 50 లక్షలు పెట్టి హాస్టలు. ఇదంతా ఏంది? ప్రభుత్వం ఎందుకు ఆజమాయిషి వాళ్ళ మీద చేయట్లకు జులుం చేయట్లేదు? ఈ స్టడీ హాల్లో ఎవరికి పర్మిషన్స్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు వస్తాయి. ఒక హాస్టల్ల పైన ఆజమాయిషి ఉండదు. ఆడ పురుగులు అన్నము అవన్నీ అధ్వానంగా ఉంటాయి. ఈ ప్రతిపక్షాలు కూడా ఎక్కడన్నా పోతారు, ఆ గురుకులాలలో కాటిళ్ళలో పోతారు, అశోక్ నగర్ వైపు వస్తారో రారు. ఇవన్నీ సమస్యలపైన అంజిరెడ్డి కొట్లాడాలి. అంజిరెడ్డికి సవాల్ ఇస్తున్నాం. ఫస్ట్ నువ్వు అశోక్ నగర్లో పాదయాత్ర చేయి. ఇక్కడికి ఎవరైతే రాలేదో మనకు ఆ రోజు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చినాక మేము రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరినాక రమ్మని అంజిరెడ్డి గారికి కూడా సవాల్ ఇస్తున్నాం.
మీరు కూడా రావాలి. ఇక్కడ అన్ని స్టడీ హాళ్ళు తిరగాలి, హాస్టల్ తిరగాలి. ఈ హాస్టల్ వ్యవస్థను, ఈ స్టడీ హాల్ వ్యవస్థను మాఫీ అయ్యేటట్టు నువ్వు చేయాలా. డిస్టిక్లలో లైబ్రరీల గురించి అసెంబ్లీలో కొట్లాడాలని అశోక్ నగర్ వేదికగా చెప్తున్నాం. మళ్ళీ మీ ఇక్కడ అశోక్ నగర్లో కనపడవద్దు, నిరుద్యోగం అనేటోడు అశోక్ నగర్లో కనపడవద్దు. ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంటే కార్పొరేట్ సంబంధించిన వ్యక్తి అంజిరెడ్డి. మరి అంజిరెడ్డి ఇవన్నీ కూడా మీ నిరుద్యోగుల తరపున గొంతుకాయ అవకాశాలు ఏమైనా ఉంటాయా? కావాలి. గెలిచినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఒక సామెత ఉంటుంది, రోడ్ల మీద ఆగంగా తిరుగుతుంటే వాడు బాగుపడతాడని పెళ్లి చేస్తాడు, పెళ్లి చేసినాకన్నా మారుతాడని. నువ్వు మొన్నటి వరకు కార్పొరేట్ వ్యవస్థలు ఉండొచ్చు, ఇవాళ నీకు పదవి వచ్చినట్టు మారాలి, ఖచ్చితంగా మారాలి. పదవికి నువ్వు సేవ చేస్తేందుకు వచ్చినావు కదా. మొన్నటి వరకు వ్యాపారం చేసుకున్నావు, నీ వ్యాపారాన్ని ఎవడు అడగడు. వ్యాపారంలో నీకు కావాల్సింది ప్రాఫిటే. నీ వ్యాపారంలో ఉన్నప్పుడు నీ గురించి ఎవడు అడగలేదు. ఇలా రాజకీయాల్లోకి వచ్చినావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మీ విషయం పైన జీవో నెంబర్ 29 ఏదైతుందో దాని గురించి ప్రభుత్వంలో పూర్తి మొత్తంలో మాట్లాడి మీకు న్యాయం చేయలేకపోయిండు. ఒక అంజిరెడ్డి ఏం చేయగలుగుతాడని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? దాని గురించే కదా ముందస్తుగా చెప్పింది. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందుకే కదా చెప్పింది. పిల్ల పుట్టక ముందే కుళ్ళాయి గుట్టించినట్టు అంటారు కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేయబట్టే ముందుకే అడుగుతున్నాం. ఎందుకంటే ముందే అనుభవాలు ఇవన్నీ. ఆ రోజు బండి సంజయ్ గారు కూడా వచ్చి నేను చేస్తాను చేయలేదు. వాళ్ళు కోర్టులలో కొట్లాడరు. బీజేపీ వాళ్ళు రోడ్డు మీద వచ్చి కొట్లాడతారు, మాతో పాటు తన్నులు తింటారు, కేసులు పెట్టుకుంటారు, బొక్కలు ఇరగొట్టుకుంటారు, హాస్పిటల్ పోతారు. కానీ కొట్లాడాల్సిన కాడ లీగల్ ఫైట్ చేయరు. అంజిరెడ్డి గారిని అడుగుతున్నావు, నువ్వు అసెంబ్లీలో కొట్లాడు, లీగల్గా కొట్లాడు, రోడ్డు మీద కొట్లాడు. 3 రకాలుగా నీ పోరాటం ఉండాలి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రానికి చాలా వరకు పెట్టుబడులు వస్తున్నాయి పెద్ద ఎత్తున అని చెప్తున్నారు. మరోపక్క కూడా నోటిఫికేషన్లు మేము గతంలో ఎన్నో లేని విధంగా ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి సమయంలో నిరుద్యోగులు కూడా అశోక్ నగర్లో ఎప్పటికీ చేసినట్టే మళ్ళీ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. మరోపక్క కూడా జాబ్కు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా చేసిన గొంగడు అట్లనే ఉన్నా అనుకోవచ్చు? ప్రభుత్వంలో మార్పు వస్తే మన ఎమ్మెల్సీ గెలిచేటోళ్ళు కదా. మార్పు రాలేదు కాబట్టి గెలవలేదు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మలేదు. ఆ మార్పులు అనేటటువంటి వాళ్ళ మాటలలో వచ్చినాయి. మొన్నటి వరకు 50,000 ఇచ్చినావు అంటారు, మొన్న రేపు లక్ష ఇచ్చినావు అంటారు. ఆ మాయ మాటలు అన్నప్పుడు అందుకే వాస్తవాలు తెలుసుకోవాలి కాంగ్రెస్ అంటున్నాం. ఒకరి మీద నెట్టేసి ఆడోడో చేయలేదని, వీడోడో చేయలేదని, వానికి టికెట్ ఇస్తే గెలిచని, ఈయనకి టికెట్, ఇవన్నీ కాదు. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది. రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిలబెట్టినా గెలిచేటోడు కాదు. అది వాస్తవం గెలిచింది కాబట్టి రాహుల్ గాంధీ కోర్ టీం దిగింది. నటరాజన్ గారు ఎందుకు వచ్చింది? అవన్నీ వాస్తవాలు తెలుసుకున్నాడు. రాహుల్ గాంధీ గారు తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం, ఇకనైనా ఇంకా నువ్వు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇంకా ఎక్కువ వర్కౌట్ చేసుకోవాలి. అంటే వ్యాపారవేత్త కాబట్టి నరేందర్ రెడ్డి గెలవలేదు, లేకపోతే వేరే అభ్యర్థిని పెడితే ఒకవేళ గెలిచే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు పెవులు కోరుకుంటారు. నిజమే అంటారు ఇది? అది కాదు. నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డా గెలవడు. ఇగో డబ్బులు ఇచ్చి గెలిచేటోళ్ళు ఎన్నికలలో. మరి ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు లేనోడు ఇస్తే ఎట్ట గెలుస్తాడు? ఇప్పుడు మంచోడు వస్తే ఇప్పుడు పాలల్లో విషం పడ్డది అనుకో, ఒక చుక్క విషం పడ్డ విషమే అవుతుంది. నువ్వు ఎంత మంచిని తీసుకొని వచ్చి అల్ల పెట్టినా కాంగ్రెస్ మురికి అంటుకుంటుంది కదా. వాడు కడుక్కునే లోపలనే నేను మంచోండ్రా బాబు నాకు ఈడు మురికి అంటించి కడుక్కునే లోపలనే ఓట్లు వస్తాయి, అంతే. ఓకే, జాబ్ క్యాలెండర్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. దీని మీద మీరు ఏం చెప్పగలుగుతారు? నమ్మకం లేదు కాబట్టి అంజిరెడ్డిని అడిగేది అదే. కాంగ్రెస్ వాళ్ళ మీద నమ్మకం లేదు, నువ్వు గెలిచినావు, నువ్వు కొట్లాడంటున్నావు. అంటే గతంలో కూడా ఎలాంటి వివరాలు లేకుండా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ అట్లనే చేస్తారా, లేకపోతే పూర్తి మొత్తంలో దాంట్లో పొందుపరిచేమన్నా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి? ఇక అది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటారు. ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్ అయిపోయే లోపల 2 క్యాలెండర్లు మారినాయి. మరి అలా ఈసారి మేము ఏమనుకుంటున్నాం అంటే మా ఎగ్జామ్ డేట్లతో ఉండాలి. ఈ కాంగ్రెస్ నాయకుల బర్త్డేలతోటో, ఈరోజు శ్రీధర్ బాబు బర్త్డే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే, ఈరోజు రియాజ్ గారి బర్త్డేనో, ఈరోజు రేపు కూడా నటరాజన్ గారి బర్త్డేనో, లేకుంటే ఈరోజు దీపాదాస్ మున్షి బర్త్డేనో, ఈ బర్త్డేకి మీరు వచ్చి ఉత్సవాలు చేయరి అని చెప్తే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నట్టు ఆ డేట్లతో రావద్దని చెప్తున్నాం. అంటే అశోక్ నగర్లో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ కూడా రేవంత్ రెడ్డి కనీసం విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కలేవు. అదే కరీంనగర్కు ఏదైతే గ్రాడ్యుయేట్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో హెలికాప్టర్ పర్యటన చేస్తూ మరి ప్రచారం చేశారు. ఎట్లా చెప్తారు దీనికి? కర్రు కాసి వాత పెట్టారు కదా, ఆ వాత కాలుతుంటే ఎండలు అయినాయి, ముదిరినాయి కదా, అందుకే హెలికాప్టర్లలో ఏసీ వేసుకొని కూర్చొని చేసుకుంటూ. అదే మా బయట ఉన్నాడు అనుకో ఇంకో 2 వాతలు పెడతారు. ఇప్పుడు ఒక పిర్రకు పెట్టి ఇంకో పిర్రకు పెట్టేటోళ్ళు వాళ్ళ భాషల్లోనే చెప్తా ఉన్నాం. మేము వల్గర్గా మాట్లాడడం తీర్మార్మాలని లెక్క ఏం లేదు. కర్రు కాసి వాత పెడితే ఒక పిర్రకు పెట్టి ఇంకొక పిర్రకు పెడతారని హెలికాప్టర్లో ఏసీ వేసుకొని కూర్చొని చేసుకున్నాడు, అంతే. ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉన్నాడో ఘోర పరాజయమైండు. మరి ఇదంతా కూడా నిరుద్యోగులే కారణం అనుకోవచ్చా, లేకపోతే ఇంకో కోణంలో ఏమైనా చూసే అవకాశాలు ఉంటాయా?
ఖచ్చితంగా నిరుద్యోగులే కారణం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగి పక్షం అనేటువంటిది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ ఇది ఈ రిజల్ట్ని చూసైనా మీరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంతకుముందు గెలిచారు, కానీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడలేదు. కనీసం ఈ అంజిరెడ్డి గారు గెలిచారు కాబట్టి మీరన్నా కనీసం నిరుద్యోగులను పట్టించుకోండి, నిరుద్యోగుల పక్షాన మాట్లాడండి. మా జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, తర్వాత నిరుద్యోగ భృతి గురించి కావచ్చు, 2 లక్షల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల విషయం కావచ్చు, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ మీద కూడా అంజిరెడ్డి గారు మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే పట్టభద్రులతో పాటు నిరుద్యోగులు కూడా మా వైపున ఉన్నారు కాబట్టి మాకు 70,000 ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది అంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? మీకు 70,000 వచ్చింది అనేటువంటిది ఏ విధంగా అంటున్నారంటే, నిన్న శ్రీధర్ బాబు గారు అన్నారు. శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే అసహనం వెలగక్కుతూ ఉన్నారు. నిరుద్యోగులు అంటే ఏదో అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం, మీరేందంటే నిరుద్యోగులకు 55,163 పోస్టులు ఇచ్చినామని అంటా ఉన్నారు. ఎక్కడ ఇచ్చారు? మీరు ఇచ్చినటువంటి పోస్టులు ఇగో ఇది 11,186 పోస్టులు మీరు ఇచ్చేసి మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 7th డిసెంబర్ 2023 తర్వాత వచ్చినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది 11,000 మాత్రమే. కానీ మీరు ఇచ్చి ఎంత అనుకుంటా ఉన్నారు? 55,163. మీరు ఒక తప్పుని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేద్దాం అనుకుంటా ఉన్నారు, కానీ అది ఎన్నటికీ నిజం కాదనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశం ప్రభావితం చూపెట్టింది అనుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. మేము పోయి ఖచ్చితంగా మేము వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అనివార్యంగా ఏర్పడింది కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఓకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 50,000 ఉద్యోగాలు ఏకకాలంలో ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, మేము చెప్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో నెరవేరుస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఏం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అందులో యూత్ డిక్లరేషన్లో రెండో పాయింట్లో మొదటిది చూడండి, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. ఇది కనిపిస్తలేదా? ఇది మీ మేనిఫెస్టో కదా. మీరు 55,000 అనేటువంటిది అంటా ఉన్నారు, అది ఒప్పుకున్నా కానీ మిగతా 150,000 ఉద్యోగాలు ఎవరెత్తుకెళ్ళారు? మీ తమ్మునికి ఇచ్చారు, ఎస్కాట్ ఇచ్చారు, 4+4 అనేటువంటి సెక్యూరిటీ ఇచ్చి నెంబర్ ప్లేట్ లేనటువంటి బండ్లలో తిరుగుమని చెప్పి మీ తమ్ముళ్లకు మీ ఇంట్లో ఇచ్చుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది, ప్రియాంక గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది. ప్రతి ఒక్కరు మీ ఇంట్లల్లో అంటే మినిస్టర్ల యొక్క ఇంట్లలో కూడా 2 ఉద్యోగాలు 2 పోస్టులు కార్పొరేషన్ చైర్మన్లకి. కానీ మా నిరుద్యోగులను రోడ్ల మీద పడేసారు. మేము ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటిది చెప్తే కుదరదు. మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు చెప్పేది అబద్ధాలే. చూపించారు కదా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. అంటే గతంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఈ ఏడాదిలో కూడా 2 లక్షలు ఉద్యోగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మార్చి కూడా అయిపోవడానికి కూడా దగ్గరకు వస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో ఒక నిరుద్యోగం మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు 16 నెలలు అయిపోయింది, ఇప్పటికీ 16 నెలలు కదా, అంటే 3 లక్షల ఉద్యోగాలు రావాలి వాళ్ళ లెక్క ప్రకారంగా. వీళ్ళు చెప్పినంత 55,000 అనుకున్నా 55,000 వీళ్ళది కాదు. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్సే ఇవ్వలేదు. G.O. 29 అనేటువంటిది తీసుకొచ్చి మా పొట్టను కొట్టిరు. అది మా మీద కొట్టిరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మీకు కూడా పడుతుంది ఇది. ఎందుకంటే తొందరలో కేసీఆర్ని ఊడవీకేసి మీరు ఉద్యోగం తెచ్చుకున్నాం అది ఇది అనేటువంటిది అన్నారు కదా, మీ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఊడగొడతాం. అది నిరుద్యోగులతోనే అవుతుంది, ఇది 100%. కానీ ఇంకొకటి, వీళ్ళు ఉద్యోగాలు అనేటువంటిది ఒక్కడు కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ 2 సార్లు రిలీజ్ చేసిరు. ఇది మేనిఫెస్టోలో ఉన్నటువంటి లాస్ట్ పేజ్లో మీ జాబ్ క్యాలెండర్, దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని కూడా తుంగలో దొక్కేసారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఇంకా ఏమైనా జాబ్ క్యాలెండర్ ఇస్తారా అంటే కూడా అది కూడా నమ్మకం లేదు. అందుకే ఈ నమ్మకం లేదు కాబట్టి మేమేం పిలిపిస్తూ ఉన్నామంటే నిరుద్యోగులకి, వీళ్ళు ఎలాగో జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. త్వరలో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కనీసం ఒక గ్రామంలో 10 మంది అని ఉంటారు. ఆ 10 మంది అందరూ నామినేషన్ వేయాలి. ఖచ్చితంగా నామినేషన్ వేసి ఆ ఉద్యోగాన్ని మనం తెచ్చుకుందాం.
మనమే పరిపాలించుకుందాం, మనమే అన్ని చట్టసభల్లో మనమే ఉండి మనమే కొట్లాడుకుందాం. వీళ్ళకెందుకు? అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ పిల్లలుగా మేము ఉంటాం. ఎందుకంటే ఎలాగో మాకు ఉద్యోగాలు ఇస్తలేరు, ఊరికి మేము క్షేమంగా ఫీల్ అయ్యి రావట్లేదు కూడా. అందుకని మేము అక్కడ వచ్చి మేము పోటీ చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఓడగొట్టండి. అంటే ఇదే అశోక్ నగర్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా మీరు చేసిరు. వాస్తవంగా ఆ రోజు సెక్రటరేట్ పోవడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు పూర్తి మొత్తంలో అడ్డుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు కూడా నిరుద్యోగులను పిలిచి వాళ్ళతో చర్చలు జరిపిన సందర్భాలు కూడా లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పర్యటన, జిల్లా పర్యటనలు కూడా చేశారు, భారీ బహిరంగ సభలు కూడా చెప్పారు. అక్కడ కూడా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి హామీలు ఏవైతే ఉంటే వాటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం, త్వరలో నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? సార్, నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇస్తాం అనేటువంటిది కాదు. 16 నెలలైంది నిరుద్యోగ వృత్తి ఎక్కడ? యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారు మీ మాటలు మేము నమ్మకున్నా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు నమ్మకున్నా, అక్కడ ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పారు కాబట్టి, ఇక్కడ అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు కాబట్టి మేము నమ్మినాం, కాంగ్రెస్ పార్టీని నమ్మినాం. ఎందుకు నమ్మినాం అంటే ఇందిరాగాంధీ గారు అంటే కొద్దిగా అభిమానం, ఆ విధంగా ఉండే కాబట్టి నమ్మినాం. వీళ్ళు 15 నెలలు అయిపోయింది కదా, నెలకి 4,000 అనుకున్నా ఒక్కొక్క నిరుద్యోగికి 60,000 ఇవ్వాలి. 15 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం కంప్లీట్ అయ్యి, 15 నెలలు అంటే 60,000 ఒక్కొక్క నిరుద్యోగికి. అలా 40 లక్షల నిరుద్యోగులు అనుకుంటే 2,40,00,000 రూపాయలు మీరు అప్పున్నారు కదా. 2,40,00,000 40,000 కోట్లు, సారీ ఈ ఫిగర్ ఏంటంటే ఏదైనా కూడా పర్లేదు. కాకపోతే గతంలో ఇదే నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అంటూ నిరుద్యోగులను పట్టుకుని పెద్ద ఎత్తున అయితే ఇప్పుడున్నటువంటి పదవులు వంతున్నటువంటి నాయకులు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మిమ్మల్ని కూడా రెచ్చగొట్టి చాలా వరకు కూడా. మరి ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నప్పుడు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు? నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది ప్రభుత్వం? ఇప్పుడు బల్మూరి వెంకట గారు కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, కోదండ రామరెడ్డి సార్ కావచ్చు, తర్వాత ఇక్కడే 5 మంత్ర అధ్యక్షుడు రియాజ్ సార్ కావచ్చు. రియాజ్ సార్కి వాళ్ళందరికీ జాబ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని విస్మరించి మాపై మాట్లాడి, అంటే నిరుద్యోగులు అని చెప్పి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు కానీ నిరుద్యోగుల గురించి ఏ రోజన్నా మాట్లాడిరా? కనీసం ఉండాలి కదా సార్. మీరు నిరుద్యోగుల పేరు వాడుకొని మీరు గద్దెనెక్కిరు కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి నాదుడే లేడు. వీళ్ళని నమ్మితే నట్టేట ముంచుతాడు తప్ప ఇంకేం ప్రయోజనం అనేటువంటి లేదని తెలియజేస్తాం. ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు పూర్తి మొత్తంలో మా ప్రభుత్వం రావడానికి చాలా విధంగా కృషి చేసిరని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. మరి చాలా వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగిపోయినాయి, చట్టసభలో మీ ప్రస్తావన కూడా ఎక్కడ వచ్చిన సందర్భాలు కూడా లేదు. మీకు సంబంధించి కూడా ఏ అంశాలు కూడా పరిగణలో కూడా ఎప్పుడు తీసుకోలేదు. ప్రతిపక్షాలు మాట్లాడితే కూడా వాళ్ళ మీద కసుకునే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయగలుగుతాయి అనుకుంటారా? ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేయదు. ఎందుకంటే నిన్న క్యాబినెట్ అనేటువంటి జరిగింది. క్యాబినెట్లో నిరుద్యోగుల గురించి ఒక్క వర్డ్ అని ఉందా? కనీసం అసలు నిరుద్యోగుల పేర్లే తీయరు. నిరుద్యోగుల పేర్లు తీయరు. మీరు అసలు నిరుద్యోగులను విస్మరిస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఖచ్చితంగా ఇప్పుడు త్వరలో రాబోతూ ఉంది ఒక ఉద్యమం. దీన్ని మాత్రం తట్టుకోలేరు రేవంత్ రెడ్డి గారు. మీ ఉద్యోగం ఖచ్చితంగా ఊడివీక్తాం, ఇది మాత్రం గ్యారంటీ. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, వాళ్ళు కూడా తస్మాత్ జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నిరుద్యోగులను కించపరిచేటట్టు మాట్లాడకూడదు. మా మనోభావాలు దెబ్బతిన్నదనుకో బాగోదనేటువంటిది కూడా ఎక్కడ కనిపించినా మేము ఏం దాడులకు అనేటువంటిది కూడా మేము ఖచ్చితంగా వెనకాడం. రెవెన్యూ శాఖలో సుమారు 16,000 వరకు అయితే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం, ఖచ్చితంగా ఇదంతా కూడా అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే పరిగణలోకి తీసుకుంటామని చెప్తుంది. ఇవన్నీ కూడా నిరుద్యోగులు నమ్మి మరి మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మమ్మల్ని ప్రిపరేషన్లో పెట్టేసి మీరు ఎలక్షన్లోకి పోదామనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది మీకు. కానీ ఖచ్చితంగా ఆ విధంగా కనీసం మాకు జాబ్ క్యాలెండర్ వస్తే సంతోషిస్తాం. కానీ మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వరు, మీరు ఎలక్షన్లకు పోయిరు మొన్న ఎమ్మెల్సీది, సేమ్ అలాగే అలాంటి రిజల్ట్స్ వస్తుంది. సేమ్ స్థానిక ఎలక్షన్లో కూడా మీరు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది చాలా మొత్తాన్ని విస్మరించారు. 2 లక్షల జాబులు లేవు, ఒక్క జాబు కూడా లేదు. ఇగో రోడ్ల మీద ఈగలు వాలుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం.
బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడగొట్టినని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ నిరుద్యోగం మీరు ఏం చెప్తారు? నిరుద్యోగులకు సంబంధించి పూర్తి మొత్తంలో మేము ఒకటయ్యే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టామని మీరు చెప్తున్నారు. ఈ విషయంలో కన్క్లూజన్ ఏమి ఇస్తారు? మీరు సర్వే చేసుకోండి, ఎవరు ఓడగొట్టారు, ఏ పార్టీ ఓడగొట్టింది అనేటువంటిది కాదు, అసలు నిరుద్యోగ జాతి అనేటువంటిది ఓడగొట్టింది. నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులను మోసం చేసిరు కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నిరుద్యోగులు మాత్రమే. ఇది ముమ్మాటికి నిజం, 100% కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఓడగొట్టింది కాంగ్రెస్ అని మీరు అంటా ఉన్నారు కదా, వాళ్ళు కాదు, నిరుద్యోగులం ఓడగొట్టినాం, ఇది నిజం. మీరు సర్వే చేసుకోండి. గతంలో అశోక్ నగర్ నుంచి సెక్రటరియట్ వరకు వెళ్ళే ప్రయత్నంలో బండి సంజయ్ కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడిండు. కాకపోతే రేవంత్ రెడ్డి సంబంధించి ఆయన ఎలాంటి మీ గురించి కూడా ఎలాంటి సూచనలు చేయలేదు. పైగా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి మీకు న్యాయం చేయగలడని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మాకు న్యాయం చేయగలడనేటువంటి ఆశించుడు కాదు, మా కోసం పట్టభద్రుల కోసం కాబట్టి మా కోసం కదా. మేము గెలిపించినటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు. సో అంజిరెడ్డి గారికి మేము విన్నవించుకుంటాం, వేడుకుంటున్నాం కూడా, సార్ మా గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు విద్యావేత్తగా ఉన్నారు, మీరు కొద్దిగా తెలుసు. సో మీరు ఖచ్చితంగా మా నిరుద్యోగుల పక్షాన ఉండి మాట్లాడతారనేటువంటిది మేము ఆశిస్తూ ఉన్నాం, కోరుకుంటున్నాం కూడా. ఓకే, అశోక్ నగర్లో చూసుకున్నట్టయితే చాలామంది నిరుద్యోగులు అయితే ఇక ప్రభుత్వంలో కొలువులు వచ్చే దాఖలాలు కూడా లేవంటూ కూడా పూర్తి మొత్తంలో గ్రామాల బాట పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరి ప్రభుత్వం కనుక నిజంగానే నోటిఫికేషన్ ఇస్తే రియల్గా ప్రభుత్వాన్ని నమ్మచ్చి మళ్ళీ ప్రిపరేషన్ పెడతారు అనుకోవచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏదైతే ఉంటారో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ప్రభుత్వాన్ని ఓడగొట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానిక ఎలక్షన్ల కంటే ముందంటే ఇప్పుడు త్వరలోనే మీరు ఈ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసి మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకుంటాం. మేము గ్రామాలకు వెళ్ళాం కదా, మేము చదువుకుంటాం. ఒక్క ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి పడేటువంటి తపన ఎంతంటే మొత్తం జీవితాన్ని దారపోస్తారు ఒక్క ఉద్యోగం కోసం. నిరుద్యోగులారా మీరు ఆలోచించండి, ఒక ఉద్యోగం కోసం మనం ఇంతగానో కష్టపడతా ఉన్నాం కదా, మన మీద వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళను ఈ స్థానిక ఎలక్షన్లో ఓడగొడదాం. మన నిరుద్యోగులమే మనకు ఉద్యోగాలు సాధించుకుందాం, అవి కూడా ఒక నోటిఫికేషన్ అనుకుందాం.